సార్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సార్. మీకు మన ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ ఏంటి సార్ కాంగ్రెస్ వాళ్ళు మాతో 35 మంది టచ్లో ఉన్నారన్నారు, నిజంగా టచ్లో ఉన్నారా సార్? గిడుగు రుద్రరాజు గారు నూతన సంవత్సరం రోజు కొత్త జోక్, వినూత్నమైన జోక్ చేసినట్టుగా అనిపించింది. నూతన సంవత్సరం రోజు అందరూ శుభాకాంక్షలు చెప్తారు కానీ గిడుగు రుద్రరాజు గారు జోకులు చేస్తున్నట్టు అనిపించింది. నిజానికి రుద్రరాజు గారు మంచి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కలిగిన వ్యక్తి, కొంత వాల్యూస్ ఉన్న వ్యక్తి. నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు 34 మంది ఏమి 150 మంది జగన్ గారితో సహా ఆయనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళే, అందరూ టచ్లో ఉంటారు వ్యక్తిగతంగా. కట్టి రుద్రరాజు గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రకటనలు చేయడం వల్ల ఆ పార్టీకి పెద్ద లాభం ఉండదు. ఎందుకంటే మరి ఇంత జోకులు వేయకూడదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు రానోళ్ళు లేదా ఇక్కడ భవిష్యత్తు లేనోళ్ళు రెండు రకాలుగా ఇతర పార్టీల వైపు చూపిస్తారు. అంటే ఇక్కడ భవిష్యత్తు లేకపోయినా, ఇంతకన్నా బెటర్ భవిష్యత్తు ఇంకో చోట ఉన్నా, ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాలేకపోయినా, ఈ 3 రకాల ధోరణులు కానీ 2 రూపాయల్లో వెళ్తారు. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ టికెట్ రాకపోతే ఇంకో చోట టికెట్ రావాలి. ఇక టికెట్ రాకపోతే ఏదో ఒక పార్టీలో టికెట్ కాదు కదా, బెటర్ పార్టీలో రావాలి. ఇప్పుడు వైసీపీ కన్నా కాంగ్రెస్ బెటర్ పార్టీలో ఉంది. ఇక్కడ అవకాశాలు ఉదాహరణకి ఎమ్మెల్యేకే ఉంటుంది, మంత్రి కావాలని కోరుకుంటుంది, వైసీపీలో అవకాశం ఉండదు. అప్పుడు వెళ్తారు, మంచిదే. యాడికి వెళ్ళి మంత్రి అవ్వాలి? కనీసం తెలుగుదేశం పోతానన్నా గెలుస్తుందేమన్నా ఆశతోన్నా పోవచ్చు. కానీ కాంగ్రెస్ పోయి ఏం చేసేది? పోనీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దేశవ్యాప్తంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఊపొచ్చిందా? ఉన్న 2 రాష్ట్రాలు ఓడిపోయింది, రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్లో. తెలంగాణలో మాత్రమే గెలిచింది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో అన్ని ఓట్లతో గెలవాల. వాళ్ళు 2/3 మెజార్టీతో ఓడిపోయారు, వీళ్ళేమో సాధారణ మెజార్టీ తెచ్చారు. ఇట్లాంటి పరిస్థితుల్లో 2019లో కూడా గెలుస్తారా, ఢిల్లీలో అవకాశాలు దాదాపు లేవనే పరిస్థితిలో కాంగ్రెస్ వైపు నుంచి ఎందుకు పోతారు? ఫ్యాషన్ కోసం కాంగ్రెస్కి పోరు కదా. కాబట్టి టచ్లో ఉండడం అంటే పరిచయం ఉండడం కాదు. నాకు కూడా చాలా మంది ఎమ్మెల్యేలతో టచ్ ఉంటుంది, వాళ్ళందరూ మనతో వచ్చేస్తారని కాదు కదా. రుద్రరాజు గారికి కాంగ్రెస్లో 40 మంది కాదు 151 మంది జగన్ గారితో సహా టచ్లో ఉంటారు. పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి, మంచి వ్యక్తి కూడా కాబట్టి. ఆ టచ్ వేరు, ఆయన చెప్తున్న రాజకీయ టచ్ వేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిస్థితుల రీత్యా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు రాజకీయాల్లో వస్తున్నటువంటి టచ్లో ఉండే అవకాశం లేదు. ఒకవేళ విధి లేని పరిస్థితి వస్తే తెలుగుదేశానికన్నా వెళ్తారు, లేకపోతే వైసీపీలో ఉండే ఏడ్చుకుంటా ఉంటారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పట్లో కాంగ్రెస్ వైపు పోయే ప్రసక్తే ఉండదు. సార్ షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అంశం ఎంతవరకు నిజం సార్? అది ఎంతవరకు అవకాశం ఉంది జాయిన్ అయ్యే అవకాశం? అంటే వరుస ప్రకటనలు చూస్తూ ఉంటే కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏ రూపంలో ఏ రోల్ పోషిస్తారనే దాని పట్ల ఊహాగానాలే తప్ప, ఎందుకంటే ఆమె ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిశారు, పాజిటివ్గా స్పందించారు. మొన్న ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఎలక్షన్లోనే పోటీ చేయలేదు, తెలంగాణలో ఆమె కూడా పోటీ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్లో చేరడం లాంఛనమే. అయితే ఆమె రోల్ ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా, ఉంటే ఏ రోల్ పోషిస్తారు, ఎలాంటి పాత్ర ఇస్తారు కాంగ్రెస్ అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్లో చేరడం అనేది లాంఛనంగా చూడాలి. షర్మిల గారికి వేసిన అడుగులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ పత్రికల్లో వస్తున్న వార్తలు కాదు కానీ తెలంగాణ టీపీ పెట్టిన తర్వాత ఆమె వేసిన అడుగులు చూసినప్పుడు కాంగ్రెస్ నాయకులతో, శివకుమార్ గారితో, రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీ కలిసిన తర్వాత ఆమె అసలు పోటీలో పెట్టలేదు. ఆమె పోటీ పెడితే అంతో ఇంత నష్టం కాంగ్రెస్కే కదా. పోటీలో పెట్టలేదంటే ఆమె కాంగ్రెస్తో ఒక అవగాహనకు వచ్చింది. అది ఏ రూపంలో ఉండేది మాత్రం చర్చనీయాంశం తప్ప ఆమె కాంగ్రెస్లో చేరడం అనేది లాంఛనంగానే చూడాలి. సార్ ఎవరికి నష్టం సార్? అసలు కాంగ్రెస్లో ఒకవేళ షర్మిల గారు నిజంగా జాయిన్ అయితే అసలు ఎవరికి నష్టం, ఎవరికి బలం సార్? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏ పాత్ర పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్లో? 2024లో దానికి పాత్ర లేదు. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అండ్ తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. దీంట్లో ఎవరు గెలుస్తారనే అంచనాలు ఎవరి అంచనాలు వరకు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంకొకరికి సహకరించే వాళ్ళు తప్ప వాళ్ళకంటూ ఒక పాత్ర పోషించే పార్టీలు ఈ రాష్ట్రంలో ఇప్పట్లో లేవు. ఇప్పుడు ప్రజలే 2024 ఎన్నికల తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఢిల్లీలో ఎవరు వస్తారు, ఎవరు రారు అనే దాన్ని బట్టి కొన్ని మార్పులు జరగచ్చు. 24 ఎన్నికల లోపల మాత్రం వైసీపీ అండ్ తెలుగుదేశం మధ్య పోటీ ఉంటుంది. ఇట్లాంటి దశలో కాంగ్రెస్కైనా, వామపక్షాలకైనా, బీజేపీకైనా పెద్ద రోల్ ఉండదు. జనసేన లాంటి పార్టీలు 5-6% ఉన్న పార్టీకే రోల్ లేదనే కదా అనిపోయి జగన్ మీద కోపంతో తెలుగుదేశంలో చేరినాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెద్ద రోల్ ఉండదు. పోనీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రోల్ ఉంటుంది? ఢిల్లీలో పవర్లోకి వచ్చేస్తారని నమ్ముకున్నప్పుడు కొంత ఎడ్జ్ రావచ్చు. కానీ ఢిల్లీలో పవర్లోకి వస్తే నెట్వర్క్ ఆశ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎలక్షన్లో బీజేపీ ఏమో ఉన్న రాష్ట్రంలో మళ్ళీ మంచి మెజారిటీ గెలిచింది. రెండోది 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం 2 రాష్ట్రాలు ఓడిపోయింది.
కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉందనే వాతావరణం దేశంలో వస్తూ ఉంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే పరిస్థితులు బాగలేనప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఎడ్జ్తో వెళ్తారు? కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పరిమితంగా ఉంటుంది. ఈ దశలో శర్మిల గారు చేరితే ఏమవుతుంది? 2-3 అంచనాలు ఉంటాయి. మొట్టమొదటి అంచనా ఏంది? శర్మిల గారు పార్టీ చేరే ఈ డిసెంబర్ అయిపోయింది, ఇంకా చేరలా, నూతన సంవత్సరం వచ్చేసింది, ఇంకా 1.5 మంత్ పోతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి నాకున్న రాజకీయ పరిజ్ఞానం మేరకు ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు. వైసీపీకి ఎవరు వేసుకోవాలో వాళ్ళు వేసుకుంటారు, తెలుగుదేశం వేయాలనుకున్నారు. చాలా తక్కువ మంది ప్రజలు మాత్రమే, అంటే మిడిల్ క్లాస్గా ఉండేవాళ్ళు, ఆలోచన పరులుగా ఉండేవాళ్ళు, రాజకీయాల పట్ల కొత్త మార్పులు కావాలనుకునేవాళ్ళు, ఒక ఎమోషనల్గా ఉండేవాళ్ళు సమ్ పర్సంటేజ్ ఉంటారు తప్ప జనరల్ పీపుల్ వైసీపీకా తెలుగుదేశానికా కాంగ్రెస్ అని ఫిక్స్ అయిపోయినారు. ఇంకా ఎవరు వచ్చినా కొత్తగా చేసేది ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రజల అభిప్రాయం. ఇప్పుడు శర్మిల గారు వస్తే ఎవరు ఓట్లు తీసుకెళ్తారు? చాలా మంది ఏమంటారంటే శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి ఆటోమేటిక్గా జగన్కి నష్టం. ఇది జనరల్ గా అంచనా వేసేది. కానీ ఆటోమేటిక్గా జగన్ నష్టం అనేది జరగదు. కొన్ని పోషించే పాత్ర, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ మనం పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కన్నా లాభం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఏదో ఆశిస్తుంది కానీ వాళ్ళకి లాభం కన్నా నష్టం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ ఓట్లు వైసీపీకి ఉంటాయి, తెలుగుదేశం ఉంటాయి. వైసీపీకి ఆల్రెడీ ఫిక్స్ అయిన ఓట్లు శర్మిల గారిని చూసి కొన్ని ఓట్లు కానీ వస్తే అది జగన్కి నష్టం. కానీ వన్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత శర్మిల గారు చేరినంత మాత్రాన కాంగ్రెస్కి ఎందుకు వస్తారు? ఎందుకు రారంటే కాంగ్రెస్ భవిష్యత్తు లేదు. కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఉంటే శర్మిల గారు అసెట్. కాంగ్రెస్కి భవిష్యత్తు లేనప్పుడు శర్మిల గారు మాత్రం ఉంటే మాత్రం అసెట్ ఎట్ అవుతారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆమె అసెట్ కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేనప్పుడు ఎవరు రారు. కాబట్టి అసెట్ లేని పార్టీ వెనకాల జనం ఎవరు పోరు. పైపెచ్చు శర్మిల గారికి ఓటేస్తే చంద్రబాబుకు లాభం అనే అభిప్రాయం కూడా జనంలో ఉంటుంది కాబట్టి ఎవరు చేలరు. అంటే కొత్తగా ఎవరు వైసీపీ నుంచి పోరు. ఇది మొదటి అంశం. ఎవరు వెళ్ళే అవకాశం ఎవరు ఉంది? ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమందికి టికెట్లు రాదు, వాళ్ళు వెళ్తారు అని అంచనా ఉంది. ఎప్పుడు వెళ్తారు? తెలుగుదేశంలో చేరడానికి ట్రై చేస్తారు. అక్కడ కుదరకపోతే ఇంక విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్కి పోవచ్చు. అది శర్మిల గారిని చూసి కూడా పోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇడిపిన వాళ్ళు జగన్ గారికి వ్యతిరేకమే కదా. సమ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి, ఆయన వెళ్ళిపోయినాడు, శర్మిల గారితో సంబంధం లేకుండా వెళ్ళిపోయినాడు జగన్ గారి నుంచి. ఆ నష్టం జరిగిపోయింది. ఆయన నష్టం లాభం పక్కన పెడితే 100 ఓట్లు నష్టం అనుకుంటే ఆ 100 ఓట్లు వెళ్ళిపోయింది. ఇంకొత్తగా శర్మిల గారి వల్ల రాదు. కానీ ఈ రామకృష్ణారెడ్డి గారు శర్మిల గారు పార్టీ పెట్టకుండా నేరుగా తెలుగుదేశంలో చేరి ఉంటే తెలుగుదేశంకి +100 అయి ఉంటాయి. కానీ ఇవి ఆ 100 ప్లస్ తెలుగుదేశానికి 100 కావాల్సిన ప్లస్ ఇప్పుడు శర్మిల గారి ఖాతాలో చేరతాయి. ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పెద్ద ఉదాహరణకు తెలుగుదేశానికి 40,000 ఓట్లు ఉంటాయి, వైసీపీకి 45,000 ఓట్లు ఉంటాయి. ఆల రామకృష్ణారెడ్డి గారి వల్ల ఒక 4,000 ఓట్లు పోతాయి అనుకుందాం. కానీ ఆ 4,000 ఓట్లు పోతే అవి నేరుగా పోయి తెలుగుదేశంకి చేరితే వైసీపీకి 41,000 అవుతాయి, తెలుగుదేశానికి 44,000 అవుతాయి. 3,000 మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంది. సింపుల్ లాజిక్. కానీ అదే శర్మిల గారి పార్టీ పెట్టడం వల్ల రామకృష్ణారెడ్డి గారి 4,000 ఓట్లు జగన్ నుంచి గారి తీసేస్తే జగన్ గారికి 41,000 ఉంటాయి. ఆ 4,000 ఓట్లు పోయి శర్మిల గారి ఖాతాలో పడతాయి. తెలుగుదేశానికి 40,000 ఓట్లు దావు. అప్పుడు కూడా 1000 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది. అంటే ఈ లాజిక్ ఇట్లా జరుగుతుంది జనరల్గా రాజకీయం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు వల్ల, తిరుగుబాటు మీన్స్ తమకు సీటు లేదు, తమ భవిష్యత్తు లేదు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు అని అనుకుంటే, 10 మంది కావచ్చు, ఎంతమందిని కావచ్చు, వాళ్ళందరూ ఇట్లా చేరితే శర్మిల గారితో తెలుగుదేశానికి ఏం లాభం? కాబట్టి ఆ పరిస్థితి ఉండదు. రెండో అంశం, ఇంకొక ప్రమాదం తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది కాదు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో ఇమడలేక తెలుగుదేశంలో చేరిన వాళ్ళు ఉన్నారు. అంటే కాంగ్రెస్ నేచర్ కలిగిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు శర్మిల ఆడ ఇమడలేక ఇక్కడ ఇమడలేక తెలుగుదేశంలో మాత్రం ఆనందంగా ఉన్నారా? ఇక్కడ లేదు కాబట్టి అడిగి పోయినారు. ఇప్పుడు వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఏదో శర్మిల గారు అవుతారు. అప్పుడు శర్మిల గారు తెలుగుదేశం నుంచి కూడా ఒకరిద్దరు పోతారు కదా, ఎందుకు ఏడుండేదని. కాబట్టి ఏ కోణంలో చూసినా శర్మిల గారి యొక్క యాక్టివిటీ వల్ల జగన్ గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. పైపెచ్చి కొన్ని చోట్ల లాభం వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశానికి ఎక్కడా నష్టం వచ్చే అవకాశం లేదు. అంటే కొన్ని మీడియా ఛానళ్ళకి పండగ. కొన్ని ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం 7 నుంచి 9 వరకు కొన్ని మీడియా ఛానల్ ఉన్నాయి కదా, సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి పవలింపు సేవ వరకు మాట్లాడుకుంటూ ఉంటారు 24 గంటలు, డైలీ సీరియల్ లాగా. వాళ్ళకి పండగ. ఎందుకంటే శర్మిల గారు ఏం వ్యాఖ్య చేసినా ఆ టాప్ లైన్లో పెట్టేసి బ్రహ్మాండంగా డిబేట్లు నడపడానికి తెలుగుదేశం శ్రేయస్సు కోరతానని చెప్పుకునే మీడియాకు పండగే తప్ప తెలుగుదేశానికి ఏం పండగ ఏం లేదు. పైపేసి వైసీపీకి ఎంతో లాభం. అయితే శర్మిల గారు 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ చేరి ఉంటే
ఆమె ఏమైనా ప్రభావితం చూసి ఉంటే అప్పుడేదైనా కొంత జగన్ గారికి నష్టం వచ్చింది. కానీ 2 నెలల ముందు వచ్చి చేరితే రాజకీయంగా ఈ ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత మారదు. వైసీపీలో సీట్లు రాకుండా కృత్రిమంగా వెళ్ళే వాళ్ళు చంద్రబాబు నాయుడు వెనకాలకు పోతే చంద్రబాబుకు లాభం, జగన్కి నష్టం తప్ప శర్మిలా గారికి వెళ్తే జగన్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు పొలిటికల్ గా శర్మిలా గారి పార్టీ వైసీపీ తెలుగుదేశంలో కాంగ్రెస్ లో చేరడం ద్వారా పెద్దగా వైసీపీకి వచ్చి అదే ఇరిటేషన్ ఉంటుంది. చెల్లి కదా, రకరకాల ఇరిటేషన్స్, రకరకాల వార్తలు, కథనాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వైసీపీకి వచ్చిన అదనపు నష్టం అయితే ఉంటుంది. పైపించి శర్మిలా గారు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే ఆమె జనరల్ గా కాంగ్రెస్ లో చేరిపి మౌనంగా జనరల్గా వెళ్ళిపోతే పర్వాలా, జగన్ గారిని టార్గెట్ చేస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి కదా. ఇప్పుడు రావడం మొదటి తప్పు ఏం చేశారు, ఆమె నారాలో గిఫ్ట్ ఇప్పించారు. ఏ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. గిఫ్ట్ ఇవ్వడం తప్పని నేను అన్నాను. మీరు తెలుగుదేశానికి ఇప్పుడు శర్మిల గారు ఏ ఓట్లు గెలిచాలి, జగన్ గారి ఓట్లు గెలిచాలి. జగన్ గారికి మీద కోపం ఉండేవాడికి కూడా చంద్రబాబు మీద ఏం ప్రేమ ఉండదు కదా. జగన్ గారి మీద కోపం ఎందుకు ఉంటుంది, మమ్మల్ని మాట్లాడలేదు, మమ్మల్ని మాకు సహాయం చేయలేదు ఉంటుంది తప్ప చంద్రబాబు మీద ప్రేమ రాదు. అలాంటి చంద్రబాబు మీద ప్రేమ లేని ఆ సెక్షన్ కి మీరు గ్రీటింగ్ పంపించేస్తే మరింత రిజీడ్ అయిపోతారు వీళ్ళు. శర్మిల గారు చంద్రబాబుతో అవగాహన ఉందా అనిపిస్తుంది అనే మెసేజ్ వెళ్ళిపోతుంది. మన శివకుమార్ని ఆయన ఎందుకు కలిసాడు తెలియదు, బెంగళూరులో కలిసినాడు. అవన్నీ ఏమవుతాయి, చంద్రబాబు గారి కోసం పార్టీ పెడతానని చర్చ వచ్చేస్తుంది, పార్టీలు వెళ్తున్నానని. అది శర్మిల గారికి నష్టం. పైపెచ్చు మీరు తెలంగాణలో కాంగ్రెస్ లో చేరకముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు విపరీతంగా కాంగ్రెస్ ని మాట్లాడేసింది శర్మిల గారు. మా నాన్న పైన ఇట్లా బేస్లో నేను ఎట్టబోతాను కాంగ్రెస్ కానీ. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి, తెలంగాణలోనే నాన్న అయినప్పుడు ఇక్కడ ఒరిజినల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏం చెప్పాలి. కాబట్టి అదే 1 year ముందే ఉంటే కొంత కన్విన్స్ చేసుకోండొచ్చు. కాబట్టి ఆమె రైట్ డేషన్ కాంగ్రెస్ లో పోవచ్చేమో కానీ రాంగ్ టైంలో ఎంటర్ అవుతా ఉంది. ఈ రాంగ్ టైంలో మరిన్ని రాంగులు చేస్తే జగన్ గారికి వచ్చిన నష్టం లేదు, శర్మిల గారు అనవసరంగా తన ప్రాధాన్యతను కోల్పోయే అవకాశాలు ఉంటాయి. సార్, మీడియాలో ఇంకొక అంశం కూడా వస్తుంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. ఆ ఈక్వేషన్ ఎంతవరకు కలుస్తుంది? ఒకవేళ అది కలిస్తే డీకే శివకుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లో కలిసిన అంశాన్ని ఎట్లా చూడదు? ఇవన్నీ కూడా ఒకదాని ముడిపడి ఉన్నాయి కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకో కంగారుతో అందరినీ కలిసేస్తున్నాడు. ఈ అందరినీ కలవడం ద్వారా ఎక్కువ మందిని కలుస్తున్నాం అనే మెసేజ్ వెళ్తా ఉంది, కానీ భయపడి కలుస్తున్నాడు అనే మెసేజ్ కూడా వెళ్తుంది. ఇది నష్టం. రెండు పరస్పర విరుద్ధం. కాంగ్రెస్ కు బీజేపీ పడదు. అలాంటి కాంగ్రెస్ శివకుమార్ గారితో కలుస్తారు బెంగళూరులో. రెండో వైపు బీజేపీతో డోర్స్ ఓపెన్ చేసినట్టుగా పిక్చర్ వస్తూ ఉంది. కాబట్టి రెండు విభిన్న శక్తులతో మాట్లాడుకోవడం ద్వారా ఏ సెక్షన్ మిమ్మల్ని నమ్ముతుంది? వీళ్ళే కాదు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నమ్ముతారా పోని? ఈయన రెండు వైపులో ఉన్నారు అనుకోరా? ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చంద్రబాబు గారు ఈ విపరీతమైన చర్యల వల్ల పెద్ద లాభమే ఉండదు. ఇది మొదటి అంశం. టైట్ గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓట్లందరినీ కానీ అడ్రస్ చేయగలిగితే అది ఓడించేంత శక్తి ఉంటే మీకు వచ్చేస్తుంది. ఆ రాజకీయం చేస్తే ఎక్కువ ఉపయోగం తెలుగుదేశం తప్ప ఇట్లాంటి రాజకీయాల వద్ద ప్రయోజనం ఉండదు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకుల్లో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. కొంత వద్దనుకునే వాళ్ళు ఒక 10% నుంచి, మెజారిటీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఆ స్పష్టమైన ఆలోచనతో పైకి వెళ్తున్నట్టున్నారు. కానీ పైనుంచి ఇంకా సిగ్నల్ వచ్చినట్టుగా నాకైతే అనిపించలేదు. అంటే పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ దీంట్లో డిసైడ్ చేయాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారు, మన అమిత్ షా గారు. వాళ్ళిద్దరి వైపు నుంచి సిగ్నల్ వచ్చినట్టుగా మనం ఎక్కడా కనపట్లేదు. సీట్లు అన్ని రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వాళ్ళిద్దరు సిగ్నల్ ఇవ్వకుండా, వాళ్ళ మనసులో ఏముందో తెలియకుండా వ్యవహరిస్తే కుదరదు. కాబట్టి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళిద్దరి మనసులో ఏముందో తెలియదు. పైపించి చంద్రబాబు నాయుడు గారి తనకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బాహటంగా కాంగ్రెస్ చేసింది. శివకుమార్ గారిని ఈ మధ్యలో ఆయన కలిశాడంటే తెలుగుదేశం రెండో డోర్లు కూడా ఓపెన్ చేస్తున్నది. మనం వస్తే వస్తాం, రాకపోతే పోవచ్చు అనే డోర్లను ఓపెన్ చేసిన సిగ్నల్ బీజేపీ లాంటి ముదురు పార్టీ ఇంటుందా? పైపించి ఆంధ్రప్రదేశ్లో లేదు, గెలుస్తారని నమ్మకం కూడా లేదు. గెలుస్తారని నమ్మకం కొన్ని భయాలు ఉంటాయి. గెలుస్తారని నమ్మకం లేనప్పుడు భయమే ఉంటుంది జాతీయ పార్టీ. పైపించి వాళ్ళు దేశంలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ చేస్తున్న ఈ విన్యాసాల వల్ల బీజేపీలో వస్తారో డౌట్, వచ్చినా మనస్ఫూర్తిగా కలుస్తారో లేదు డౌట్, అన్ని సీట్లు ఇస్తే తెలుగుదేశం శ్రేణులంతా ఓట్లేస్తా లేదు డౌట్. ఇన్ని డౌట్లు, అనేక డౌట్లకి కేంద్రంగా ఈ మూడు పార్టీల కలయిక అనేది ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీతో కలసడ లేరన్నప్పుడు బీజేపీ కానీ కలవకపోతే, బీజేపీ దూరంగా ఉంటే, పవన్ కళ్యాణ్ కూడా ఆ పేరుతో వెళ్ళిపోతే అప్పుడు ఆయన వామపక్షాలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. అంతవరకు కాంగ్రెస్ వైపు వెళ్ళడు. ఇవన్నీ ఎంతవరకు వైసీపీకి నష్టం చేసే అవకాశం ఉంది సార్? వైసీపీకి నష్టం వైసీపీ పరిపాలన వల్లే ఉంటుంది. నష్టం కానీ లాభం కానీ వైసీపీని గెలిపించేది వైసీపీ పరిపాలనే. ఏదైనా నష్టం జరిగినా వైసీపీ పరిపాలన పట్ల అసంతృప్తి ఓడిస్తారు. చంద్రబాబు నాయుడు గారి చర్యల వల్ల ఓడిపోరు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానాల వల్లనే ఓడినా గెలిచినా జరుగుతుంది.
ఎప్పుడైనా ఒక అధికార పార్టీకి అసర్ట్ డిసడ్వాంటేజ్ ఏది ఉంటుందని సొంత పరిపాలన ఉంటుంది. జగన్ గారికి ప్లస్ పరిపాలనే మైనస్ పరిపాలనే ఉంటుంది. ఆయన వ్యతిరేక ఓట్లు అనుకూల ఓట్లు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షాల కలయిక ద్వారా ఏముండదు. తన వల్ల జరిగినటువంటి లాభ నష్టాలే ప్రాతిపదిక ఉంటాయి. పైపెచ్చు ఆయనకంటూ స్ట్రాంగ్ బెల్ట్ లో ఓటింగ్ వేసుకొని ప్రతిపక్షానికి అధికార పార్టీకి మధ్య ఓట్ల డిఫరెన్స్ లో స్వల్ప తేడా ఉండింది అనుకోండి. స్వల్ప తేడా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే చాలా సీరియస్ గా తెలుగుదేశం పార్టీ చేసే వ్యవహారాలు వైసీపీకి అనుకూలంగా మారిపోతాయి. స్వల్ప తేడా ఉంటే. భారీ తేడా ఉంటే ఎవరేం చేయలేం. స్వల్ప తేడా ఉంటే మాత్రం ఇట్లాంటి ఏంది ఇవన్నీ ఒక వ్యక్తిని గోడించు కోసం భిన్న స్వరాలు భిన్న అభిప్రాయాల వాళ్ళు కలుపుకోబోతారా అని చర్చ వచ్చేస్తుంది. కాబట్టి స్వల్ప తేడా ఉంటే అది జగన్ గారికి లాభం. భారీ తేడా ఉంటే చేయగలిగింది ఏమీ లేదు. జగన్ గారికి లాభమైన నష్టమైన తన పరిపాలన, తన పార్టీ, తమ పార్టీ శ్రేణులే తప్ప ప్రతిపక్షాలతో జరిగే పరిణామాలు అయితే ఉండవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్.